హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో iQOO Neo 10 ఫుల్ రివ్యూ చూద్దాం. ఇది 30,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో వస్తుంది. ఆ 30,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ రియల్ టైమ్ లో ఎలా ఉంది, దీనిలో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా, మేజర్ నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, కెమెరా ఎలా ఉంది, ప్రాసెసర్ ఎలా ఉంది, అసలు ఓవరాల్ గా రియల్ టైమ్ లో ఈ ఫోన్ వాడుతున్నప్పుడు ఎలా ఉంది, అండ్ అదే 30,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో దీనికంటే బెటర్ చాయిసెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫోన్ బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్ లోనే మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా స్క్రిప్ట్ చేయట్లేదు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోడు వస్తుంది. అండ్ నార్మల్ గా ఇది డిస్ప్లే కూడా ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి మీకు బయట ఈజీగా టెంపర్డ్ గ్లాసులు కావాలన్నా కానీ దొరుకుతాయి, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్ లోకి వెళ్ళిపోయామంటే దీనిలో మొత్తం 2 కలర్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్నో రెడ్, ఇంకోటి టైటానియం క్రోమ్. ఈ టైటానియం క్రోమ్ కలర్ అయితే ప్లెయిన్ ఉంటుంది. ఇదే సేమ్ కలర్ 3 months బ్యాక్ లాంచ్ అయిన iQOO Neo 10R లో కూడా మూన్ నైట్ టైటానియం అనే పేరుతోటి సేమ్ కలర్ ఉంటుంది. సో ఈ కలర్ ని iQOO Neo 10R లో అండ్ iQOO Neo 10 లో మీరు కంపేర్ చేసుకుంటే రెండు కూడా చూడడానికి సేమ్ ఉంటాయి. వెనకాల నుంచి చూస్తున్నప్పుడు ఈ పర్టికులర్ కలర్ లో ఏది iQOO Neo 10R, ఏది iQOO Neo 10 అని మనం చెప్పలేం. అదే ఇంకో కలర్ వచ్చరికి దీనిలో ఇన్ఫర్నో రెడ్ కలర్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ లాస్ట్ టైం iQOO Neo 10R లో బ్లూ కలర్ ఉంది. సేమ్ అదే బ్లూ కలర్ ప్లేస్ లో వీళ్ళు ఆరెంజ్ కలర్ తీసుకొని వచ్చారు, కాకపోతే పేరు రెడ్ అని పెట్టారు. అండ్ ఈ రెడ్ కలర్ మోడల్ లో సైడ్ ఒక యాంగిల్ నుంచి చూస్తుంటే కెమెరా మాడ్యూల్ కింద నియో పవర్ టు విన్ అని ఒక చిన్న రిఫ్లెక్షన్ ఎంబ్లమ్ కనిపించింది. ఇది నార్మల్ గా ఫోన్ చూస్తున్నప్పుడు అయితే తెలియదు, సైడ్ ఒక యాంగిల్ నుంచి లైట్ పడుతున్నప్పుడు మాత్రం తెలుస్తుంది. మీకు iQOO Neo 10 లో ఈ 2 కలర్స్ లో ఏ కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే ఏ కలర్ నచ్చలేదు. ఈ టైటానియం కలర్ అయితే మరీ ప్లెయిన్ ఉంది, ఈ రెడ్ కలర్ అయితే మరీ బెదిరేసినట్టుంది, కొంచెం డిజైన్ లాంగ్వేజ్ ఆడ్ గా ఉంది. ఇదేమో మరీ చూడడానికి ప్లెయిన్ గా ఉంది. నాకైతే కలర్స్ విషయంలో ఏ కలర్ నచ్చలేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా ఇది ప్లాస్టిక్ ఉంటుంది. వెయిట్ వచ్చరికి 210 grams దాకా వెయిట్ ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మరీ అంత లైట్ వెయిట్ ఫీల్ అయితే ఉండదు, కొద్దిగా వెయిట్ తెలుస్తూనే ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఉంటుంది కాబట్టి వెయిట్ మనం భరించక తప్పదు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే దీనిలో 6.78 inch 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 144Hz అనేది ఓన్లీ గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం వస్తుంది. క్యాజువల్ గా మీరు డిస్ప్లే యూస్ చేసేటప్పుడు జస్ట్ 120Hz మాత్రమే వచ్చింది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ 5500 nits ఉంటుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి ఏం గ్లాస్ వాడేమనేది వీళ్ళేం చెప్పలేదు. బట్ iQOO అన్ని ఫోన్స్ లో షార్ట్ జనరేషన్ గ్లాస్ వాడింది కాబట్టి దీనిలో కూడా షార్ట్ జనరేషన్ ఆల్ఫా గ్లాస్ ని వాడుండొచ్చు. అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లేలో కలర్స్ బాగుంటాయి. 1.5K ప్యానల్ కాబట్టి షార్ప్ గా ఉంటుంది. డిస్ప్లేలో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తుంది. HDR బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దగ్గరగా 3400 nits వరకు HDR బ్రైట్నెస్ వస్తుంది. అండ్ దీనికి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేసింది. అండ్ డిస్ప్లే మీరు వాడుతున్నప్పుడు ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి మీకు కర్వ్డ్ డిస్ప్లే లో ఉన్న ఆ ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఉండదు. అండ్ డిస్ప్లేలో బెజల్స్ కూడా తక్కువ, 4 సైడ్ లో యూనిఫామ్ బెజల్స్ ఉన్నాయి. డిస్ప్లే చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి డిస్ప్లే దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఒక డౌట్ అడిగారు. దీనిలో డిస్ప్లే ప్యానల్ వచ్చరికి LTPS ప్యానల్ యూస్ చేశారు. ఈ LTPS ప్యానల్ కి LTPO ప్యానల్ కి తేడా చెప్పని అడిగారు. LTPS అంటే లో టెంపరేచర్ పాలిక్రిస్టలిన్ సిలికాన్, LTPO అంటే లో టెంపరేచర్ పాలిక్రిస్టలిన్ ఆక్సైడ్. ఇక్కడ LTPO ప్యానల్ లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 1 Hz నుంచి ఇంకా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఎంత ఉంటే అంత, 90 ఉంటే 90, 120 ఉంటే 120, అలా ఈచ్ అండ్ ఎవ్రీ హర్జ్ కూడా 1 Hz, 2 Hz, 3 Hz మనం చేస్తున్న టాస్క్ ని బట్టి స్మార్ట్ గా అడ్జస్ట్ చేసుకునేది. అలా రిఫ్రెష్ రేట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ హర్జ్ కూడా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వచ్చింది. బట్ ఈ LTPS ప్యానల్ లో అలా రిఫ్రెష్ రేట్ మనం అడ్జస్ట్ చేసుకోలేము. జస్ట్ నార్మల్ డిస్ప్లేస్ లాగే 30, 60, 90, 120 ఈ 4 రకాలుగా మాత్రం LTPS ప్యానల్ అడ్జస్ట్ చేసుకునేది. మరి ఏంటి LTPS ప్యానల్ కున్న స్పెషాలిటీ అంటే, ఈ LTPS ప్యానల్ కొద్దిగా హై రెజల్యూషన్ ని అండ్ కొద్దిగా ఫాస్టర్ టచ్ రెస్పాన్స్ ఇవ్వడానికి పనికొస్తుంది. అంటే దీనిలో 1.5K రెజల్యూషన్ ప్యానల్ వాడారు కదా, ఆ 1.5K రెజల్యూషన్ కొద్దిగా బూస్ట్ చేసి చూపించడానికి అండ్ డిస్ప్లే మనం టచ్ చేస్తున్నప్పుడు టచ్ రెస్పాన్స్ రేట్ కొద్దిగా ఫాస్ట్ గా ఉండటానికి LTPS ప్యానల్ పనికొస్తుంది. దీని వల్ల రిఫ్రెష్ రేట్ అయితే 1 Hz నుంచి స్మార్ట్ గా అడ్జస్ట్ కాదు. అండ్ బ్యాటరీ పరంగా కూడా LTPS ప్యానల్ వల్ల పెద్ద యూజ్ ఏ ఉండదు. మన నార్మల్ రెగ్యులర్ డిస్ప్లేస్ లాగే ఉంటాయి. LTPO తోటి అయితే LTPS సమానం కాదు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ మీకు గేమింగ్ లో యూజ్ అయ్యింది. ఆర్టిఫిషియల్ గా గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ చేయడం, డిస్ప్లే ఇంకొద్దిగా స్మూత్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ ర్యామ్ అండ్ రామ్ వచ్చరికి RAM LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. రామ్ వచ్చరికి బేస్ మోడల్ 128GB మోడల్ లో మాత్రం UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఆ పైన 256GB స్టోరేజ్ లో మాత్రం UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఫోన్ లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటుంది. మీరు నార్మల్ డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా స్మూత్ గా రన్ అయింది. ఈవెన్ గేమింగ్ కూడా BGMI 120fps లో హ్యాండిల్ చేస్తుంది. 120fps లో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. దీనికి మెయిన్ ప్రాసెసర్ తో పాటు మళ్ళీ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది కాబట్టి ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు ఎన్హాన్స్ చేస్తుంది. గేమ్ మీకు చాలా స్మూత్ గా రన్ అయ్యింది. అండ్ దాంతో పాటు iQOO ఫోన్స్ లో నార్మల్ గా చాలా గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఆ గేమింగ్ ఫీచర్స్ అన్ని దీనిలో కూడా ఉంటాయి. సో గేమర్స్ కి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పీపుల్ కి ఇది చాలా బాగుంటుంది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లోనే ఉంది. దీనిలో 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 1 hour పైన BGMI ఆడిన తర్వాత 41 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయింది. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో మాత్రం దీనికి 10/10 ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది Sony IMX882 సెన్సార్. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక కెమెరా క్వాలిటీ డే లైట్ లో చాలా బాగుంటుంది. ఇక్కడ కలర్స్ చూడొచ్చు, పర్టికులర్ గా ఫ్లవర్ ని మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ బ్యాక్ కెమెరా నుంచి డే లైట్ లో డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యూమన్స్ ని ఫోటో తీసినప్పుడు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా డే లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ రెండిట్లో కూడా గుడ్
అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాకి కొంచెం స్కిన్ టోన్స్ లో ఆ కలర్ డిఫరెన్షియేషన్ మీరు నోటీస్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా కొంచెం స్కిన్ టోన్స్ కి ఎక్కువ మేకప్ కొట్టేస్తుంది, ఫ్రంట్ కెమెరా కొంచెం నేచురల్ గా చూపిస్తుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డే లైట్ లో కూడా ఓకే ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. జూమ్ చేసి చూసినా కానీ మీకు మరీ అంత ఎక్కువ డీటెయిల్స్ ఏ ఉండవు. ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. అక్కడ ఓవరాల్ గా ఫోటోస్ మీకు చూడడానికి బాగానే కనిపిస్తాయి కానీ జూమ్ చేసి చూసినప్పుడు అంత మంచి డీటెయిల్స్ ఏ ఉండవు. అలా కాకుండా లో లైట్ లో కొంచెం మంచి లైటింగ్, పార్టీ లైటింగ్ సిచ్యువేషన్ ఉంటే ఓవరాల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి తీసిన ఫోటోస్ చూడడానికి బాగానే కనిపిస్తాయి. కానీ ఇక్కడ కూడా జూమ్ చేసి చూస్తే మరి అంత ఎక్కువ డీటెయిల్స్ ఏ ఉండవు. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి లో లైట్ లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఇక వీడియో వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్ చూడండి. iQOO Neo10 బ్యాక్ కెమెరా నుంచి 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ లో వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ నా వాయిస్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇదంతా కొంచెం ట్రాఫిక్ శబ్దాలు అనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆ పురుగులు ఏవి కూడా గోల్ పడుతున్నాయి కొద్దిగా. ఇక్కడ 4K 60 FPS శాంపిల్ అయితే ప్రైమరీ కెమెరాది చాలా బాగుంది. మంచి కలర్స్ ఉన్నాయి, మంచి డైనమిక్ రేంజ్ ఉంది, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరా వీడియో బ్యాక్ కెమెరా లెవెల్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా వీడియో ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టెబిలైజేషన్ ఉండదు. ఫ్రంట్ కెమెరా వీడియో మొత్తం మీరు షేక్ అయిపోతా ఉంటాం నోటీస్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో వచ్చరికి 1080p 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఇది డే లైట్ లో కూడా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా కొంచెం స్ట్రగుల్ అవుట్ నోటీస్ చేయొచ్చు. కొంచెం వీడియోలో ఎక్కువ నాయిస్ వస్తుంది, వీడియో కూడా చూడడానికి అంత క్వాలిటీగా లేదు. సేమ్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, లో లైట్ లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో సంగతి చెప్పనవసరం లేదు. అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో పోర్ట్రేట్ వీడియో అయితే మిస్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ని యూస్ చేసి ఈ ఫోన్ లో పోర్ట్రేట్ వీడియో మీరు రికార్డ్ చేయలేరు. ఇక కెమెరా ఒక ముక్కలో చెప్పాలంటే డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫోటో పరంగా, పోర్ట్రేట్ షాట్స్ పరంగా, వీడియో పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్ లోకి వెళ్ళిపోతే కెమెరా కొద్దిగా యావరేజ్ అవుతుంది. కొంచెం సాఫ్ట్ ఫోటోస్ అండ్ సాఫ్ట్ వీడియోస్ వస్తున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆ ప్రైస్ లో మనం ది బెస్ట్ తోపుతున్న కెమెరాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ దీనికి కాంపిటీషన్ లో వచ్చే మిగతా పర్ఫార్మెన్స్ టార్గెటెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్ కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే దీని కెమెరాస్ చాలా బెటర్ ఉన్నాయని చెప్పాలి. డే లైట్ లో మీకు చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది. లో లైట్ లో కొద్దిగా మీరు ఎక్కువ లైటింగ్ మెయింటైన్ చేస్తే చాలు, లో లైట్ లో కూడా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైం చూడొచ్చు, 11 hours 31 minutes వచ్చింది. 11.5 hours స్క్రీన్ ఆన్ టైం అంటే మామూలు విషయం కాదు. మీరు ఒకవేళ మీడియం యూజర్ అయితే ఖచ్చితంగా 2 days మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మరీ హెవీ యూజర్ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు మినిమం 18 hours యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ 8 కి బయటికి తీసుకెళ్తే మిడ్ నైట్ 12-1 దాకా దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. నేను 9% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి జస్ట్ 35 minutes మాత్రమే టైం తీసుకుంది. 7000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ 35 minutes లో ఫుల్ ఛార్జ్ అంటే అసలు నాకు మైండ్ పోయింది. చాలా మంచి ఛార్జింగ్ స్పీడ్ అని చెప్పాలి. అండ్ ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లోనే ఉంది. మాక్సిమం నాకు 41.6 వరకు రీచ్ అయింది. అంతకుమించి ఎక్కువ టెంపరేచర్ కూడా ఏం రీచ్ కాలేదు. బ్యాటరీ కూడా దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ యూఐ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోటి వస్తుంది. FunTouch 15 తోటి వస్తుంది. FunTouch 15 గురించి నేను మీకు చాలా సార్లు చెప్పాను. బ్లోట్వేర్ ఉంటుంది, అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఓఎస్ లో మీకు కావాల్సిన కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ గానీ, డ్యూయల్ యాప్స్ గానీ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి 3 years Android అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ డెఫినేషన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ డెఫినేషన్ చాలా బాగుంది. అండ్ ఇయర్ పీస్ నుంచి వస్తున్న వాల్యూమ్ కూడా కరెక్ట్ గా ఉంది. అండ్ ఇది వివో డైలాగ్ తోటి వస్తుంది. ఒకవేళ మీరు కాల్ చేసి అవతల వాళ్ళ కాల్ రికార్డ్ చేయాలన్నా గానీ అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ ఏమి వినిపించదు. అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ సార్ వాల్యూ వచ్చరికి హెడ్ సార్ వాల్యూ 0.913 watt/kg ఉంది. బాడీ సార్ వాల్యూ 0.653 watt/kg ఉంది. కాకపోతే ఇది వీళ్ళు బ్రాకెట్ లో 15 mm డిస్టెన్స్ అని మెన్షన్ చేశారు. 15 mm డిస్టెన్స్ ఉంటేనే ఈ 0.653 watt/kg బాడీ సార్ వాల్యూ వర్క్ అవుతుంది. ఒకవేళ ఆ 15 mm లేకపోతే మేబీ హెడ్ సార్ వాల్యూ లాగా 0.9s లో దీని బాడీ సార్ వాల్యూ కూడా ఉండొచ్చు. సార్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది. ఇండియాలో మనకి నార్మల్ లిమిట్ వచ్చేసి 1.6 watt/kg. దాంతో కంపేర్ చేసుకుంటే 0 points లోనే ఉంది కాబట్టి చాలా మంచి విషయం చెప్పాలి. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇది స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. స్టీరియో స్పీకర్స్ మీకు చాలా లౌడ్ ఉంటాయి. దీనిలో స్పీకర్ 300% వాల్యూమ్ కూడా ఉంటుంది. కాబట్టి 300% వాల్యూమ్ పెడితే మీకు స్పీకర్ కొంచెం మఫుల్ అవుతుంది, మరి అంత క్వాలిటీ సౌండ్ రాదు. 100% లో చాలా క్వాలిటీ సౌండ్ వస్తుంది. అండ్ స్టీరియో సపరేషన్ కూడా బాగుంటుంది. 60-40 సపరేషన్ ఉంది. 40% పైన ఇయర్ పీస్ నుంచి వస్తుంటే 60% కింద స్పీకర్ నుంచి వస్తుంది. ఒకవేళ కింద స్పీకర్ బ్లాక్ చేసినా గానీ ఇయర్ పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ సఫిషియెంట్ గా బాగానే ఉంది. ఆ స్టీరియో సపరేషన్ గుడ్ అని చెప్పాలి.
అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ వెనకాల కెమెరా మాడ్యూల్ దగ్గర ఉంటుంది. ఫోన్ లోనే ఇన్బిల్ట్ స్మార్ట్ రిమోట్ యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ NFC సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. డ్యూయల్ సిమ్ స్లాట్ తోడు వస్తుంది. ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు. మెమరీ కార్డ్ పెట్టుకోలేరు. USB పోర్ట్ వచ్చేసరికి USB 2.0 పోర్ట్ ఉంటుంది. 2.0 పోర్ట్ కాబట్టి మీరు క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసి డిస్ప్లే బయటకి ఇచ్చి స్ట్రీమ్ చేయడం ఇలాంటివి చేయలేరు. అండ్ USB OTG కూడా చెక్ చేశాను. OTG పనిచేస్తుంది. కాకపోతే ఒక 6GB ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది చాలా టైం తీసుకుంది. దగ్గరగా 45 మినిట్స్ పైనే టైం తీసుకుంది. ఈ మధ్య కాలంలో నేను ఏ ఫోన్ కూడా ఇంత టైం తీసుకోవడం చూడలేదు. అన్ని కూడా దాదాపు ఒక 10 నిమిషాల్లో అయిపోతాయి. బట్ ఇది మాత్రం 45 మినిట్స్ పైనే టైం తీసుకుంది. మరి ఇది ఫోన్ లో ఇష్యూవా లేదంటే నా సామ్సంగ్ SSD లో ఇష్యూవా నాకేం అర్థం కాలేదు. బట్ ఇప్పటి వరకు ఏ ఫోన్ కూడా 6GB ఫైల్ కి అంత టైం తీసుకోలేదు. ఇది మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. మేబీ ఫోన్ లోనే ఇష్యూ. SSD అయితే బానే ఉంది. అండ్ ఇక్కడ iQOO Neo 10 లో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్లాక్ గా అయిపోతుందని చెప్పి నిన్న మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. నేను నా యూనిట్ లో చెక్ చేశాను. అండ్ ఇది లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ మీద ఉంది. నా యూనిట్ లో అయితే వాట్సాప్ వీడియో కాల్ బ్లాక్ అయిపోవటం, ఇంకా నెట్ఫ్లిక్స్ లో కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు. నా యూనిట్ లో అయితే అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ఒకవేళ మీలో ఎవరైనా iQOO Neo 10 వాడుతుంటే అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. ఒకవేళ క్లియర్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. ఇది డిపార్ట్మెంట్ వైస్ గా దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఒకసారి మళ్ళీ మనం సమరైజ్ చేసుకుంటే డిస్ప్లే అండ్ మల్టీమీడియా టిక్ చేస్తుంది. మంచి డిస్ప్లే ఉంటుంది. మంచి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ అసలు తిరగలేదు. ఈ ప్రైస్ లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇంకా ఏ ఫోన్ లో ఉండదు. బ్యాటరీ కూడా తిరగలేదు. ఈ ప్రైస్ లో ప్రెసెంట్ బ్యాటరీ కూడా ఇదే టాప్ అని చెప్పాలి. ఏదన్నా ఒకటి కొద్దిగా మీరు చూసుకోవాలంటే కెమెరాస్ కూడా చెత్త కెమెరాస్ అయితే కాదు. డే లైట్ లో కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ ప్రైస్ లో డెడికేటెడ్ కెమెరా కోసం అని చెప్పి ఫోన్స్ తీసుకొని వస్తారు. అలా డెడికేటెడ్ కెమెరా ఫోన్స్ కూడా పోటీ ఇచ్చేలాగా దీని డే లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉంది. ఫోటో అయినా వీడియో అయినా డే లైట్ లో చాలా చాలా బాగుంది. ఒకటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లో లైట్ కెమెరా కూడా మీకు ఇంపార్టెంట్. లో లైట్ లో ట్యూబ్ లైటింగ్ కండిషన్ లో తీసినా కానీ కొంచెం సాఫ్ట్ ఇమేజెస్ సాఫ్ట్ వీడియోస్ వస్తున్నాయి. అలా నాకు వద్దు. నాకు పర్టికులర్ గా కెమెరానే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే దీనిలో లో లైట్ కెమెరా మాత్రం కొంచెం యావరేజ్ ఉంటుంది. డే లైట్ లో మాత్రం ఏం పేరు పడ్డానికి ఉండదు. ఓ రకంగా నన్ను అడిగితే 30,000 రూపాయల దగ్గర ఇది ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేస్తుంది. లో లైట్ కెమెరా ఒక్కటి మీరు చూసుకోవాలి. ఆ లో లైట్ కెమెరా తోటి నాకు పర్లేదు అనుకుంటే కళ్ళు మూసుకొని ఆ ప్రైస్ లో మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే దీనికంటే బెటర్ కెమెరా ఫోన్ ఆ ప్రైస్ లో ఉంది. మోటో H60 Pro. దానిలో మీకు ప్రైమరీ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా హై రెజల్యూషన్ కెమెరా ఉంటుంది. కాకపోతే దానిలో కెమెరా బాగున్నప్పటికీ కూడా దీని లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే దానిలో ఉండదు. సో ఇదొకటి మీరు చూసుకోవాలి. కెమెరా లో లైట్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే దీనిలో వచ్చే పర్ఫార్మెన్స్ మీరు సాక్రిఫైస్ చేసి మోటోకి వెళ్ళాలి. లేదు పర్ఫార్మెన్స్ నాకు కావాలనుకుంటే లో లైట్ కెమెరా విషయంలో కొంచెం మీరు సర్దుకొని ఈ ఫోన్ కి వెళ్ళాలి. నన్ను అడిగితే 30,000 రూపాయల లోపల మీరు జనరల్ యూజర్ డైలీ డే టు డే ఫోన్ యూజ్ చేయడానికి కావాలనుకున్నా కానీ మోటో కంటే కూడా నేను దీన్నే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మోటో H60 Pro లో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే అందరికి సూట్ కాదు. అండ్ కింద పడ్డప్పుడు ఈజీగా పగిలిపోతాయని కొంచెం భయం ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా మోటోతో కంపేర్ చేస్తే దీనిలో బెటర్ బ్యాటరీ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ లైటింగ్ బాగున్నప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కాబట్టి 30,000 రూపాయల్లో అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా నన్ను ఒకటి పిక్ చేసుకోమంటే మాత్రం నేను iQOOనే పిక్ చేసుకుంటాను. లేదు మీకు కెమెరా చాలా 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 ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు మీరు మోటోకి వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్ గా 30,000 రూపాయలకి ఇది చాలా చాలా మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. దీని బేస్ మోడల్ 8+128GB కార్డ్ ఆఫర్ సేల్ లేకుండా 32,000 రూపాయలకి వస్తుంది. 32,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ చాయిస్. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 30,000 రూపాయలు కూడా వాల్యూ ఫర్ మనీ చాయిస్. ఈవెన్ మీరు 128GB వేరియంట్ వద్దు 256GB వేరియంట్ కావాలనుకున్నా కానీ 256 మీకు కార్డ్ ఆఫర్ సేల్ లేకుండా 34,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 32,000 రూపాయలకి వస్తుంది. ఆ రెండు ప్రైజెస్ లో 256GB వేరియంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా 256GB మోడల్ UFS 4.1 ఉండిద్ది. అది మీకు 128GB తో కంపేర్ చేస్తే కొంచెం స్లైట్ బెటర్ ఉంటుంది. సో ఏదైనా కానీ 8GB మోడల్స్ రెండు కూడా వాల్యూ ఫర్ మనీ అనిపించుకుంటే 8GB మోడల్స్ రెండు కూడా ఈ ఫోన్ లో మీరు తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. నా రివ్యూ చూసి ఒకవేళ మీరు iQOO Neo 10 తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ అఫిలియేట్ లింక్ పెడతాను. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఈ ఫోన్ తీసుకోవడానికి డిసైడ్ అయితే కొంచెం అఫిలియేట్ లింక్ యూస్ చేసి కొంటానికి ట్రై చేయండి. దాని వల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే మరెన్నో ఫోన్స్ కొనడానికి అండ్ చాలా కొత్త వీడియోస్ చేయడానికి ఛానల్ డెవలప్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ అండ్ అన్బయాస్డ్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.